హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ కుక్ టేస్ట్లీ. ఈ వీడియోలో బెండకాయ పచ్చి రొయ్యల పులుసు ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, చిన్నగా చాప్ చేసుకున్నవి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వలన ఆనియన్స్ అనేవి క్విక్గా మనకి కుక్ అవుతాయి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఈ మూడు వేసి మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్లో మనం 50% కుక్ చేసుకోవాలి. ఇది మూత పెట్టేసి ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి మా గ్రాండ్మా పంపించారు నాకు. సో ఇవి ఆల్రెడీ వాష్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక అప్పటికప్పుడు తెచ్చుకున్న ప్రాన్స్ అయితే ముందే కుక్ చేసుకోవాలి. లేడీస్ ఫింగర్స్ ఫ్రై కుక్ చేస్తాం కదా, అప్పుడే వేసి ప్రాన్స్ కుక్ చేసుకోవాలి. నేను వేసినవి ఏంటంటే ఆల్రెడీ కుక్ చేసినవి కాబట్టి లాస్ట్లో యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ 80% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి కర్రీ అనేది చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కర్రీలో. సో ఇలా ఆయిల్ తేలితేనే పర్ఫెక్ట్గా కర్రీ మనకి రెడీ అయినట్టు అర్థం. ఇప్పుడు కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. చూడండి బెండకాయ పచ్చిరొయ్యలు బాగా కుక్ అయ్యాయి. బెండకాయ కూడా మెత్తగా ఉండాలి, మెత్తగా ఉంటేనే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో స్పీడ్గా చేసేయకండి, కొంచెం పేషెన్స్తో చేయండి, కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. పులుసుకు మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే, ఎక్కువ ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కదా, పులుసు ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెం దగ్గరికి చేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ బెండకాయ పచ్చి రొయ్యల పులుసు రెడీ. సో డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్స్ కుక్ టేస్ట్లీ. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, సో దాంట్లో కూడా ఫాలో చేయండి. సో ఇన్స్టాలో కూడా రీల్స్ చేస్తుంటాను. అండ్ నా ఇన్స్టా ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ కుక్ టేస్ట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.